నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భారతీ శంకర పీఠ వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గురుగారు ఉన్నారు. వారితో మాట్లాడి మనకున్నటువంటి ధర్మ సందేహాలను నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మనకి కామాఖ్య అమ్మవారు అనగానే నిజంగా సకల సౌఖ్యాలు కలుగుతాయి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత అని అంటూ ఉంటారు కదా. అసలు అక్కడ అమ్మవారి రూపం ఏ విధంగా ఉంటుంది, అమ్మవారి దర్శనం ఏ విధంగా చేసుకోవాలి? ముఖ్యంగా మనకు అక్కడ ఎక్కువగా వినిపించేది కామాఖ్య వెళితే ఖచ్చితంగా అమ్మవారికి బలి ఇవ్వాలి అనేది కొందరి వాదన, లేదు అమ్మకి బలి అవసరం లేదు అనేది కొందరి వాదన. సో నిజంగా అమ్మవారికి బలి ఇచ్చే దర్శనం చేసుకోవాలి, అసలు బలి అనేది ఉందంటారా గురుగారు? ఓం కామాఖ్యే వరదే దేవి నీలాపర్వతవాసిని త్వం దేవి జగతాం మాతా యోని ముద్రే నమోస్తుతే. ఇక్కడ కామాఖ్య అనేటువంటిది అత్యంత శక్తిపీఠమమ్మ. చాలా రహస్యమైనటువంటి శక్తులన్నీ కూడా దాగి ఉన్నాయి. దశమహావిద్యాది దేవతలన్నీ కూడా ఆ పరిసరాల్లోనే ఉన్నటువంటి అత్యంత శక్తిపీఠం. అక్కడ అమ్మవారి రూపం అనేటువంటిది యోనిని ఏ రకంగా అయితే కనుక చెప్పబడి ఉంటుందో అదే రూపం అక్కడ ఉంటుంది. దానికి అక్కడ అర్చన చేస్తుంటారు. ఇక్కడ మనం చాలామంది టీవీలో చూస్తూ ఉంటాం. ఈ మధ్యకాలంలో వచ్చింది యోని పూజ అని అంటూ ఉంటారు. చాలా దరిద్రమైన మాట అది. ఆ విధంగా అనకూడదంటారా గురుగారు? కామాఖ్య అమ్మవారి ఆరాధనకి అక్కడ మనం చేసేటువంటి ఆరాధన యోనికి మాత్రమే చేస్తాం. కానీ యోని పూజ అనేటువంటి పదాలు మనం ఉచ్చరించేటువంటి అర్హతలు మనకు లేవు. అది చాలా దోషం కూడా, అటువంటి మాటలు మాట్లాడటం కూడా. మీరు అన్నట్టుగానే చాలామంది అక్కడికి వెళ్తే బలిహరణలు ఇవ్వాలి అనేటువంటిది అంటూ ఉంటారు. నేను కూడా ఇందాక ఒక వీడియో విషయం వచ్చినప్పుడు కూష్మాండ బలి ఇవ్వాలి అని అన్నారు. అంటే ఈ ఏదైతే కనుక షష్ఠగ్రహ కూటమికి సంబంధించి 18 నక్షత్రాల వారి గురించి చెప్పానో ఆ 18 నక్షత్రాల వారు పడేటువంటి మానసిక శారీరక ఆవేదన నుంచి బయటపడడానికి అక్కడ కొన్ని ప్రయోగాలు అనేటువంటివి పూర్తి చేసిన తర్వాత కూష్మాండ బలి ఇవ్వాలి అని అన్నా. ఈ కూష్మాండ బలి అంటే గుమ్మడికాయమ్మ. అలాగే పెరుగు, మనకు ఇవి మినుములు ఉంటాయి. ఆ మినుముని పిండి చేస్తారు. ఆ పిండి చేసి ఆ పిండిలో పెరుగుని కలుపుతారు. మాషభుక్త బలి అంటారు దాన్ని. ఈ రెండే చెయ్యాలి. ఈ రెండు ప్రధానం. కానీ నేను కూడా విన్న కామాక్షి అమ్మవారి దగ్గరికి వెళ్తే ఏదైనా బలి ఇవ్వాలి, లేదంటే ఇక్కడ ఎల్లమ్మ, పోచమ్మ ఇట్లా చాలామంది గ్రామదేవతలు ఉన్నారు, వాళ్ళకి బలిహరణలు ఇవ్వాలి, మేకల్ని వాటిని ఇస్తూ ఉంటారు. ఇలా రకరకాలుగా ఇస్తూ ఉంటారు. నేను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం కూడా నాకు కావాలి. ఈ చాలామంది మధ్యన వీడియోలో కూడా అమ్మవారికి శాక్తేయం అంటే ఉగ్ర రూపాలంటే బలి ఇవ్వాలి అంటూ ఉంటారు. అక్కడ ఉన్నది అమ్మవార, పిశాచ, రాక్షస, దయ్యమ, ప్రేతమ, దైవమా? దైవము అమ్మ అన్నప్పుడు రక్తం ఎందుకు అడుగుతుంది అంటే గురుగారు, శక్తి దేవతలు అని అంటాం ఎవరిని, కాళీమాత అని, లేకపోతే దుర్గామాత, సో ఎల్లమ్మ, పోచమ్మ, వీళ్ళందరికీ కూడా శక్తి దేవతలు అనేసి అంటూ ఉంటాం కదా, గ్రామ దేవతలు, శక్తి దేవతలు. సో వాళ్ళకి ఖచ్చితంగా బలి అనేది ఉంటుంది. అది కోడి, మేక, అది వాట్ ఎవర్ ఇట్ మే బి, అది ఖచ్చితంగా ఇచ్చి తీరాలని చెప్పిన విధవ ఇవ్వడం అసలు అది సాధారణంగా జరుగుతున్నదే కదా గురుగారు. జరగటం వేరు, ఒక ప్రమాణం వేరు. జరగటం వేరు, ఒక ప్రమాణం వేరు. కానీ అంటే ఇప్పుడు మనం చేస్తుంది కాదు కదా గురుగారు. ఇది పూర్వకాలం నుంచి మన పెద్దలు, తాతలు, ముత్తాతల నుంచి బలి జరుగుతూ వచ్చింది కాబట్టి మనం కూడా పెద్దలు చేశారు కాబట్టి మనం ఆచరిస్తున్నాం దాన్ని. ఒక విషయం చెప్తా, మీరు ఏమనుకోరు కదా. చెప్పండి గురుగారు. పూర్వకాలంలో వివాహం చేసుకున్న తర్వాత ఎంత కష్టమైనా విడిపోకుండా జాగ్రత్తగా సంతానంతో పాటు జీవితకాలం అలానే ఉండేవారు, కష్టం వచ్చిన. మరి వాళ్ళు ఎందుకు నెల రోజులకి, 2 నెలలకి, 3 నెలలకి, 6 నెలలకి విడిపోతున్నారు? పూర్వం నుంచి వీళ్ళ పెద్దలు చేసిన ఆచారమే కదా. అదే రకంగా పెళ్లి చేసుకున్నాం కాబట్టి కష్టమైనా నష్టమైనా ఓర్చుకొని జీవితకాలం ఉండాలి అనే ఆలోచన ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు ఎడ్యుకేషన్ పెరిగిపోయింది, ఫ్రీడమ్ అనేది కావాలి అని అనుకుంటున్నారు. ఫ్రీడమ్ కావాలనుకుంటున్నారు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. ఫ్రీడమ్ అంటే ఏంటంటే ఒకరిని పెళ్లి చేసుకొని వాడితో కాదని చెప్పి ఇంకొకరిని పెళ్లి చేసుకొని 4-5 కాపురం చేయటము, సంసారం చేయటం ఫ్రీడమా? అది కాదు గురుగారు. అబ్బాయితో పడలేదు, అండర్స్టాండింగ్ కుదరలేదు, మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేదు, విడిపోతున్నారు. పూర్వకాలంలో కూడా అలానే ఉండేది కదా. మరి ఇప్పుడు ఎందుకు అంత ఓపికలు లేవు? అలానే పూర్వకాలంలో చదువు సంధ్యలు లేక ఏదో ఒకటి చేశారు. ఇవాళ మరి అంత చదువు ఉందని అంటున్నారుగా. ఇంత చదువు ఉంది, మరి చాలామంది అన్నం తింటున్నారు, అశుద్ధం తింటున్నారు తెలియదు.
ఈ వెధవలందరూ కలిసి సైన్స్ కాలం నడుస్తున్నాం ఇప్పుడు కూడా ఇంకా పూజలేంటి పునస్కారాలేంటి దేవుడు ఏంటి అంటున్నారు. మీ బలులంటే ఎందుకు మాట్లాడట్లా? అంత చదువుకున్నటువంటి మేధావులుగా ఉన్నటువంటి వెధవలు కూడా జంతు బలు ఇస్తున్నారు కదా, మరి వాళ్ళకి జ్ఞానం ఎందుకు రాలేకపోయింది? అక్కడ ఉన్నది అమ్మ. శక్తి అంటే స్త్రీని శక్తి అంటారుగా. ఇప్పుడు మీకు కోపం వచ్చిందనుకోండి, మిమ్మల్ని శాంతింపజేయాలంటే మీకు ఏమైనా బలి ఇవ్వాలా? లేదు. ఏ స్త్రీ అంటే శక్తే కదండి. మరి శక్తి ఉపాసన అంటేనే స్త్రీ. అవి కామాక్షి అమ్మవారు కావచ్చు, కలకత్తా కాళీ కావచ్చు, ఎవరైనా స్త్రీ అంటే శక్తి అంటేనే స్త్రీ. అవునా? మరి అటువంటిప్పుడు కంచి కామాక్షి అమ్మవారు ఉన్నారుగా, ఆవిడకి ఎందుకు ఇవ్వట్లా? విజయవాడ కనదుర్గ అమ్మవారు ఉన్నారుగా, ఆవిడ దగ్గర ఎందుకు చేయట్లా? శ్రీశైలం భ్రమరాంబ అమ్మవారు ఉన్నారుగా, ఆవిడే శక్తేగా, ఆవిడ దగ్గర ఎందుకు చేయట్లా? చెప్పండి. అంటే అన్ని చోట్ల జరగదు కదా గురుగారు, కొన్ని చోట్ల మనకు నచ్చిన చోట మనకు కుదిరినప్పుడు మనకు కుదిరినట్టుగా మనం చేసుకుంటున్నాం. అలా ఎలా ఉంది గురుగారు? ఇప్పుడు ఇంటి దగ్గర ఉంది, లేదంటే మైసమ్మ అని ఉంది. శక్తి అన్నప్పుడు స్త్రీ దేవత ఎవరైనా శక్తి. ప్రతి ఒక్క శక్తికి, స్త్రీమూర్తికి యంత్రం ఉందిగా, ఉంది, బీజాక్షరాలు ఉన్నాయిగా, అంటే శక్తేగా. అవును. మరేంటి శక్తి? ఇప్పుడు శక్తి గల స్త్రీ అమ్మవారు ఉన్నప్పుడు అందరికీ శక్తి ఉంది. అందరికి ఎందుకు చేయట్లా? కొంతమందికి ఎందుకు చేస్తున్నారు? అది ఆచారానుసారం. ఎట్లా వచ్చింది ఆచారం అని అంటున్నా. ఇదే ఆచారం ప్రతి దాంట్లో ఈ ఆచారాన్ని ఎందుకు మీరు వ్యవహారం చేయట్లేదు? మీకు నచ్చితే మీకు నచ్చింది ఆచారం, నచ్చకపోతే ఏం చేస్తున్నారు? ఆచారాన్ని చేసుకొస్తున్నారా? మంట కలిపేస్తున్నారుగా. అంటే ఇది మీకు నచ్చింది, ఇది మీకు నచ్చింది. ఇప్పుడు ఆ జంతుబలి ఇవ్వకపోవడం మహాపాపము అంటారు. ఆవిడ రక్తం నిన్ను అడిగిందే, రక్తం అడిగింది అనుకున్నాం, నువ్వు బ్లేడ్ పెట్టి కోసుకొని నీ రక్తం ఒక చుక్క అక్కడ ధారపోయచ్చుగా. అది మూగజీవి, మాట్లాడలేదు. దాన్ని పట్టుకొని దాన్ని హింస పెట్టి దాన్ని అమ్మవారికి నేను బలిస్తున్నాను అని అంటే అది ఎంతవరకు ధర్మమైనటువంటి మాట? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే విషయాన్ని మనం కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్దాం. పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు, ఆ ఊర్లో ఉన్నటువంటి పెద్ద ఆయన అమ్మవారికి పోలేరమ్మకి నేను మేకని బలిచ్చానని చెప్పి కట్టేస్తాడు. వద్దు, బలివ్వడం మహాపాపం అని ఎందుకు చెప్తాడు? పాపం వస్తుంది ఏదో అంటారు. ఇప్పుడు సరే పోలేరమ్మని అడుగుదాము, నేనే ఆ పాపం వస్తే కొంగు పట్టుకుంటా, అమ్మని అడుగుదాము అని చెప్పి నిప్పు కావాలనేటప్పటికి ఆమెను అడుగుతారు. అవి లోపల నుంచి నిప్పు తీసుకొస్తుంది, ఆవిడ తీసుకొస్తుంది. మరి అక్కడ ప్రత్యక్షమైన నిదర్శనం ఉన్నదా లేదా? ఉంది. పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారు ప్రపంచం ఇలా వస్తుందని, అలా వస్తుందని, ఇవన్నీ అంటే చేస్తున్నారు, నమ్ముతున్నారుగా. సో అది ఎందుకు నమ్మలేకపోతున్నారు? సో అది మీకు నచ్చలేదు, అది నచ్చలేదు. ఎందువల్లనంటే ఆయనకి చూపించి మనందరం తింటున్నాం. అమ్మవారి దగ్గర మేకనో కోడినో కోస్తున్నారు, బయటకు వచ్చి అందరు కలిసి తింటున్నారు. ఇది ఏమవుతుందంటే ఒక ఆచారం మీరు అన్నట్టుగా అమ్మవారికి బలి ఇవ్వలేదంటే రకరకాలుగా అనుకుంటారు. పరువు ముందు 4 ఏట్లైనా ఇవ్వలేదు, 3 ఏట్లైనా ఇవ్వలేదు వీడు అని వాళ్ళు అనుకుంటారు, వీళ్ళు అనుకుంటారు అనేటువంటి ఒక పరువు పోతుందేమో అని ఒక దాంతో మనం చేస్తున్నాం. అది ఎంతవరకు ధర్మసమ్మతం? నిజానికి అమ్మవారు బలి ఏ బలి కోరదంటారా గురుగారు? అసలు అమ్మవారే బలి ఎందుకు కోరుతుందండి? ఆవిడ శక్తి దేవతలు కాబట్టి వాళ్ళ ఏమంటారు ఆవేశానికి లోనవుతారు కాబట్టి ఆ కోపాన్ని తగ్గించడానికే శక్తి దేవతలకి ఆ శక్తిని మళ్ళీ పెంపొందించడానికే మనం బలి ఇస్తాము. ఆడవాళ్ళలాగా దేవతలేమి మనుషులు కాదు, ఆడవాళ్ళలాగా దేవతలేమి మనుషులు కాదు. ఆడవాళ్ళకి మనం ఏదైనా ఒకటి చేస్తామని చెప్పి చేయకపోతే వచ్చేస్తుంది, నెత్తి మీదకి తాండవం ఆడుతూ ఉంటారు. వాళ్ళు మనుషులు కాదు. నాకు వీడు ఇట్లా చేస్తా అన్నాడు, చేయలేదు కాబట్టి వీడిని హింస పెడదాము, వచ్చేద్దాం, ఇచ్చేద్దాం అనుకున్నారు. మనము ఎలా కొలిస్తే అలా ఉంటుంది దేవత. మన కొలిచే విధానాన్ని బట్టి ఉంటుందంట దేవత. ఏ దేవత అయినా సరే. ఇప్పుడు ఓం నమ శివాయ తెలుసు కదా, ఎన్ని అక్షరాలు ఇవి? 5 అక్షరాలు. నమ శివాయ 5 అక్షరాలు. ఓం కలిపితే 8 అక్షరాలు. అకార ఉకార మకారాలు కాబట్టి 8 అక్షరాలు. ఈ నమ శివాయ ఆయన 5 అక్షరాలతోటి ఒక మనిషిని చంపేయచ్చు, ఒక మనిషిని నిర్దాక్షిణ్యంగా చంపేయచ్చు. అదే చనిపోయేటువంటి మనిషిని 8 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చి కూర్చోబెట్టచ్చు. నమశివాయ శివుడిదే కదండి, ఎట్లా చంపేస్తారండి అంటే అక్కడ చెప్పే మంత్ర విధానాన్ని అనుసరించి ఏ క్రియ చేస్తున్నాం, ఏ యంత్రం పెట్టాం, ఏ రకంగా సాధన చేస్తున్నాం, అది ప్రకృతిగా చేస్తున్నామా వికృతిగా చేస్తున్నామా, అక్కడ మనం ప్రకృతిని ఆరాధించి చేస్తున్నామా వికృతిని ఆరాధించి చేస్తున్నామా. ఇందులో కొంతమంది పంచమకారాలని చెప్పి మందు, ఈ మైథునం, ఇది మగువ, ఈ కొన్ని రకాలైనటువంటి వాటితో చేస్తూ ఉంటారు. ఇవన్నీ క్షుద్ర ప్రయోగాలు, తక్షణం శక్తిని ఇస్తూ ఉంటాయి అవి. కానీ జీవితకాలంలో వాళ్ళు అత్యంత నీచాతి నిజమైన చావు చేస్తారు. అలా చేసేవాళ్ళు. దాని మీద ప్రయోగాల ద్వారా ఏదో సాధించాలనుకునేటువంటి వాళ్ళు.
ఎందువలన నీకు తంత్రం అనేటువంటిది ఒక్కసారి చేశావు అంటే, క్షుద్ర ప్రయోగంలో విధానాన్ని ఒకసారి మనం చేశాము అంటే అది జీవితకాలం ఆకర్షిస్తూనే ఉంటుంది. సో జీవితకాలం చేసుకుంటూనే ఉండాలి. వీడి తర్వాత వీడి కొడుకు ఆస్తి ఎలా సంపాదించుకుంటూ వస్తారో ఆ రకంగా వీళ్ళ వంశం ఎప్పుడైతే చేయడం మానేస్తారో రక్తహీనత వచ్చి చచ్చిపోతారు వీళ్ళు. మంత్రం అనేటువంటిది నువ్వు ఎప్పుడో ఒకసారి చెయ్యి, నువ్వు కాపాడుతూ ఉంటుంది అది. కాబట్టి శక్తి అంటే ఏది కాదమ్మా, మనం ఆరాధించేది శక్తి, మనం చేస్తున్నటువంటిదే శక్తి. ఇప్పుడు నేను బాలా అమ్మవారని చెప్పి చాలా చెప్పారు, పిల్లలు ఇంత పిల్ల రూపంలో మనకు వచ్చి దర్శనం ఇస్తూ ఉంటుంది ఎవరికైనా. ఆ బాలా అమ్మవారి దగ్గర నేను ఉగ్రాన్ని ఆరాధన చేశాను అనుకోండి, ఆవిడ ఉగ్రంగానే కనిపిస్తుంది. ఉగ్రబాల పిలవచ్చు, ఎంతసేపు పిలవాలి మన ఇష్టం. అంటే మనం ఏ రకమైన మంత్రాన్ని అక్కడ మనం ఉచ్చరిస్తున్నాము, ఏ రకమైన విధానాన్ని మనం చేస్తున్నాము, దాన్ని అనుసరించే ఆ ఒక్క మూర్తి అలా మారతాడండి. అంటే ఒక రాయి ఆ రాయిని చెక్కి శిల్పంగా మార్చారు. అప్పటికే అది రాయే, అప్పటికి కూడా అది రాయే, శిల్పం కాకపోతే రాయి కాస్త శిల్పంలాగా మారింది. ఆ శిల్పాన్ని దేవాలయంలో కూర్చోబెట్టారు, దాని కింద ఒక యంత్రం పెట్టారు. ఆ యంత్రం పెట్టినప్పుడు చక్కగా నేను పాలు పెరుగు పంచామృతాలతో అభిషేకం చేస్తూ రోజు అనుష్ఠానం చేస్తున్నా. ఆవిడ అత్యంత శక్తివంతంగా, శక్తి అంటే వైబ్రేషన్ అందరికీ పంచటం, ఆ మొహంలో ఒక చక్కటి అమ్మవారి తేజస్తోటి కాంతివంతంగా ఉంటుంది. నేను అట్లా కాకుండా రక్తంతోటో మధ్య మాంసాలతో చేస్తున్నా. ఆవిడ ఆ యంత్రం అంటే దానికి అలవాటు పడుతుంది. అక్కడ రాయే కదా మనం స్థాపించింది, దానికి మనం ఏది అలవాటు చేస్తామో అమ్మవారు దానికి అలవాటు పడిపోతుంది. దేనికి అలవాటు చేస్తే దానికి అలవాటు పడుతుంది ఆవిడ. మనం దేనికి అలవాటు చేస్తామో దానికి అది అలవాటు పడుతుంది. ఇప్పుడు మీ పిల్లవాడు ఉన్నాడు, చిన్నప్పటి నుంచి మీరు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే వాడు ఇంగ్లీషే వస్తుంది ఖచ్చితంగా. తెలుగులో పుట్టినా సరే ఇంగ్లీష్లో పుట్టేసేసి తెలుగులో మాట్లాడుతుంటే వాడికి తెలుగే వస్తుంది. సో మనం ఏది అలవాటు చేస్తున్నామో అదే వస్తుంది. ఏది అలవాటు చేస్తున్నామో అది ఎంతవరకు ధర్మం, మరి దీన్ని మార్చుకోవచ్చా? 1 by 1 మార్చచ్చు, మార్చగలగాలమ్మా. ఎప్పుడూ కూడా ఇప్పుడు కామాక్షి అమ్మవారు ఉన్నారు, అక్కడికి రకరకాలుగా యోని పూజలు చేయాలి, ఆ పూజలు చేయాలి, నేను అనుకుంటూ ఉంటాను. చీ 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 ఏం బ్రతుకురా భగవంతుడా. చక్కటి వైదికాన్ని సర్వం భ్రష్టుత్వం పట్టించేసేసి అమ్మవారి శరీరం నుంచి యోని భాగం అక్కడ పడింది, ఆ భాగాన్ని రాతి రూపంలో చెక్కారు. ఓకే, తెలియాలి కాబట్టి నువ్వు చెక్కకపోయినా ఆ భాగం అక్కడ పడింది అన్నప్పుడు దానికి అర్చన చేయొచ్చుగా. లేదు, దానికి ఒక రూపం కావాలి కాబట్టి ఆ రూపాన్ని చేశారు, ఆ రూపానికి ఆరాధన చేస్తున్నారు. బాగానే ఉంది. కామాఖ్య అమ్మవారి ఆరాధన అంటే ఆవిడ కామాఖ్య అని ఒక నామం అయితే ఉంది కదా, లేదమ్మా? ఉంది. మరి గౌహతి వెళ్తే కామాఖ్య అమ్మవారు ఆవిడ యోని రూపాన్ని ధరించి ఉంటుంది. ఆ కామాఖ్య అమ్మవారికి ఆరాధన. యోని పూజ అని ఎందుకు మాట్లాడుతున్నారమ్మా అంటే ఎవరికి సిగ్గులేదు ఇక్కడ? అంటే మాట్లాడే వాళ్ళకి సిగ్గులేదా? వినేవాళ్ళకి అంతకన్నా సిగ్గులేదా? అంటే సిగ్గులేని వాళ్ళందరూ ఈ ప్రజలవుతున్నారా? వాళ్ళకు కూడా కనీసం జ్ఞానం విచక్షణ ఉండాలి కదా. ఆ పదం ఏంటి? అక్కడ ఉన్నది ఎవరు? అమ్మవారు రూపాంతరం చెందింది. రూపాంతరం చెందింది ఎవరు? అమ్మవారు. దానికి పేరేమొచ్చింది? సార్థక నామకం కామాఖ్యాదేవి. చచ్చిపోతారు పిలిస్తే. అంటే ఇక్కడ ఏమొస్తుందంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి, యోని పూజ చేయాలి అని కానీ ఒక రకమైన భయం. ఎంత పెద్ద మనకు దోషం ఉంటో యోని పూజ చేయాలో, అది మహాతాంత్రికం కాబట్టి దానికి మనం ఏదైనా భయపడతారు. ముందు భయపడి చేసే పూజకి ఏంటమ్మా ఉపయోగం? అయితే పూర్వం నేను ఒక వీడియోలో చెప్పా, కామాఖ్య అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొన్ని ప్రయోగాలు చేయాలి, అనంతరము కూష్మాండ బలి అంటే గుమ్మడికాయ మాషభక్త బలి ఇవి ఇవ్వాలి అన్న. అందుకని నేను ఆ వీడియోలో ఎక్కడా కూడా అమ్మవారు ఇక్కడ యోని రూపంలో ఉంటుంది కాబట్టి ఆ యోనికి ఆరాధన చేయాలి, పూజ చేయాలి నేను చెప్పలేదుగా. లేదు, అవసరం చెప్పకూడదు. సార్థక నామకరణం ఏది ఉంది దాన్ని చెప్పు, దాని యొక్క విధానాన్ని తెలియచేయాలి. అంతేగాని ప్రతిదానికి సంబంధం లేకుండా నిన్నేదో మభ్యపెట్టాలి, నిన్నేదో భయపెట్టాలి, ఒక పేరు ప్రత్యేకంగా తీసుకొచ్చి ప్రతి వామ్మ అదేదో విశేషమైందని చెప్పి భయపెట్టి వెళ్ళి అక్కడికి వెళ్ళి పూజలు చేస్తే ఏంటి ఉపయోగం? ఇవన్నీ కాదమ్మా. ఇట్లా మాట్లాడుతుంటే కొంతమంది మహామేధావులు, లలితా సహస్రనామంలో చెప్పబడింది కదండి, రక్తవర్ణామాం సనిష్ఠా కూడా అన్న ప్రీతమానస అని అమ్మవారికి చెప్పబడింది కదండి. అమ్మవారే అడిగింది కదా రక్తము మాంసము, మరి మీరెవరండి ఇలా మాట్లాడతారంటారు. నాకేమనిపిస్తుందంటే అలా కామెంట్లు పెట్టే వాళ్ళు ఎదురుకుండా వచ్చి మాట్లాడడం నాలుగు కూసి పారేస్తా.
ఎందువలన నీ బ్రతుక్కి రక్తవర్ణం అంటే మాంసం ఇష్టపడి తెలిసి చావదు. ఎలా మాట్లాడుతున్నావు అంటే నోరెందుకు దాన్ని ఇష్టపడి మాట్లాడేస్తావా? రక్తవర్ణము అంటే పాలల్లో కుంకుమ పువ్వు వేస్తే అది రక్తవర్ణం వస్తుంది. మాంసనిష్టము అంటే ఏంటి? మాంసాకృతిగా అల్లాన్ని తీసుకోవాలి. అమ్మవారికి ఆ అల్లం రసము అల్లము ముక్కలతోటి ఈ పాలల్లో కుంకుమ పువ్వు వేసిందని దాంతో అమ్మవారికి అర్చన చేయమనుంది. రక్తవర్ణ మాంసనిష్ట కూడా అన్న ప్రతి మాంస అంటే అది తెలుసా? ఆ మాత్రం కూడా విచక్షణ లేకుండా అమ్మవారికి లలిత సహస్రనామంలో చెప్పబడింది కదండి, మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారంటే నీ మేధా సంపత్తికి నేను నమస్కారం అయినదా ఇట్రా అని పిలిచి కట్ చేసి పడే అనిపిస్తుంది నాలుగుని. ఎందుకంటే ఇటువంటి పనికిమాలిన వెధవల వలన వైదికం సనాతనం మొత్తం రోజు రోజుకి పాతాళంలోకి వెళ్ళిపోతుంది. విచక్షణ లేదు. ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది మంచి, ఏది చెడు, ఏది చెయ్యొద్దు, ఏది చేయకూడదు. ఇందాక మీరు అన్నారు ఆచారం అనాది నుంచి వస్తుంది కదండి అని చెప్పి. చాలామందికి ఇదే ఉంటుంది. ఆచారం పెద్దవాళ్ళ నుంచి వస్తుంది కదండి అన్నారు. అదే ఆచారం పెళ్ళిళ్ళ విషయంలో ఎందుకు చేయట్లేదండి అంటే చదువుకున్నాము, మాకు ఇండివిజువాలిటీ కావాలంటున్నారు. చదువు సంస్కారాన్ని నేర్పాలి కదండి, విజ్ఞతని నేర్పాలిగా. పూర్వకాలంలో చదువు లేకపోయినా సంసారాన్ని చక్కగా గుట్టుగా కాపురం చేసుకుంటున్నారుగా. ఇవాళ చదువుకొని ఏం చేస్తున్నారు? విడిపోతున్నారు. మరి జ్ఞానం ఎక్కడుందండి? చదువు సంస్కారాన్ని ఎక్కడ నేర్పింది? సంస్కారం కనుక చదువు నిజంగా నేర్పితే మంచి ఏంటి చెడేంటి? నేను ఇప్పుడు ఒకసారి మాట్లాడరాని మాట మాట్లాడతాను, క్షమించండి, ఏమనుకోవద్దు. అంటే కొన్ని చండాలంగా కొన్ని మాటలు మాట్లాడితే కానీ వాస్తవాలు అర్థం కావు, ప్లీజ్. అంటే ఇది చెయ్యొచ్చు, ఇది చెయ్యకూడదు అనేటువంటి విషయానికి, వివాహం చేసుకుంటే ప్రతి మనిషి సంసారం చేస్తారని తెలుసుగా, సంసారం చేస్తే పిల్లలు పుడతారని తెలుసుగా. మరి రెండప్పుడు ఆరు బయట ఎందుకంటే ఆ పని చేయరు? ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా కదా? చేయాలి. ప్రతి దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక నియమం ఉంటుంది. ఆ నియమాన్ని ఇవాళ మనం ఉల్లంఘన చేస్తున్నాం. ఆ నియమాన్ని మనం ఇవాళ ఉల్లంఘన చేస్తున్నాం. నిజంగా నాకు అనిపిస్తుంది పూర్వకాలంలో చదువు సంధ్య లేకపోయినా ప్రతిదీ ఇలా గోప్యంగా ఉంచేవారు. ఇంట్లో భార్యాభర్తలు కొట్టుకు చచ్చినా బయటకు వచ్చి నవ్వుతూ ఉండేవారు. అస్సలు కనీసం తెలిసేది కదా దాదాపుగా. కాపురం మొత్తం కూడా చాలా గోప్యంగా చేసుకున్నారు. ఇవాళ ఏం చేస్తున్నారు? చిన్న మాట వస్తే కొట్టుకు చేస్తున్నారు. అంటే వ్యభిచారం అంటారు కదా. అంటే ఇవాళ వివాహం చేసుకొని 6 నెలల తర్వాత నీకు నాకు పడలేదు, 6 నెలలకి ఇంకొకరిని చేసుకున్నావు, వాడితో నీకు పడలేదు, ఎంతమందిని చేసుకుంటావు? అంటే వ్యభిచారం అంటే అదవుతుందా? ఇంకోటి ఏమన్నా చేస్తే వ్యభిచారం అవుతుందండి అంటున్నానండి. కాదు, ప్రతి దానికి నియమాలు ఉంటాయి. ఆ నియమాలు మనం ఎంతవరకు ఉల్లంఘన చేస్తున్నాం, నియమాలను అనుసరిస్తున్నాం. నేను చదువుకున్నాను కాబట్టి నా ఇష్టం అంటే కుదరదు కదండి. చదువు సంస్కారాన్ని నేర్పాలి. సంస్కారం అంటే ఏంటి? గొడవ జరిగింది భార్యాభర్తల మధ్యలో, ఓకే మూలం ఏంటి అనేటువంటి విషయం తెలుసుకొని, ఓకే నేను విడిపోతా, ఇంకొకరిని పెళ్లి చేసుకుంటా, లేదా ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటా, ఇదే గొడవలు రావా? అప్పుడు మళ్ళీ విడిపోయి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటామా? అంటే ఒకరినే మనం జాగ్రత్తగా చూసుకోలేనప్పుడు ఎవరైనా వచ్చేవాళ్ళు అంతే కదా అనేటువంటి విచక్షణ మనకి రావాలి. అంటే ప్రతిదానికి మూలము, మధ్యము, అంతము, ప్రతిదీ ఉంటుంది. మొదలు, మధ్యన, చివర ప్రతిదానికి ఉంటుంది. దాన్ని మనం మన పూర్వకాలం నుంచి ఆచారంగా వస్తుంది. వాళ్ళకి చదువు లేదు, ఏ పూజలేంటో తెలియదు. కాబట్టి ఎవరో ఏదో ఒకటి చేసినటువంటి దానికి నేను ఇది చేశాను అన్నప్పుడు ఆయన అమ్మవారికి బలిచ్చారు కాబట్టి అమ్మ నాకు కూడా జరిగితే నీకు బలిస్తానమ్మా ఒక అనుకోకుండా వచ్చేసింది. ఇవాళ కాలంలో మనం ఎంతమందిని చూస్తున్నామండి? జాతకాలంటే మూఢనమ్మకాలు అనే వాళ్ళని. సైన్స్ ఇవాళ నడుస్తుంది. ఈ 2025లో కూడా ఇంకా జాతకాలు నమ్ముతారేంటి? పూజలు పునస్కారాలు అంటారేంటి? మాయలు మంత్రాలు అంటారేంటి? అవన్నీ మూఢనమ్మకాలు అంటున్నారుగా. అదే అంటున్నటువంటి అదే మనుషులు జంతుబలిని ఎందుకు నిషేధించట్లేదు? జంతుబలిని మాత్రం అదొక ప్రత్యేకమైనటువంటి అవినాభావంగా పూర్వం నుంచి మాకు వస్తున్నట్టుగా ఎందుకు తీసేస్తున్నారు? దీనికి సమాధానాలు ఉన్నాయా? ఉండవండి. అంటే ప్రతిదీ కూడా మనకు ఇష్టమైతే ఒకలా చేస్తాం, ఏదైనా చేస్తాం. మనకి ఇష్టం లేకపోతే ఏది చేయబోయే. మా పూర్వంలో ఆచారాలు లేవండి. మన పూర్వీకులందరూ వ్యవసాయం చేశారు, మనం ఎందుకు చేయట్లేదు ఉద్యోగాలు అని చెప్పి ఎందుకు రోడ్డు పట్టుకుని తిరుగుతున్నాం? అంతేనమ్మా. అంటే మనకు కష్టపడలేం. ప్రశాంతంగా కూర్చున్న చోటు నుంచి కదలకుండా కడుపు నిండాలి అనేటువంటి స్థితికి వచ్చాం. పూర్వంలో ఇంట్లో వస్తువులన్నీ ఇలా ఉండేవి, మనుషులందరూ ఇలా ఉండేవారు. ఇప్పుడు ఇంట్లో వస్తువులన్నీ ఇలా ఉంటున్నాయి, మనుషులందరూ ఇలా తయారవుతున్నారు. మార్పు సహజమే, తెచ్చుకుంటున్నాం, అనారోగ్యాలను కొనుక్కుంటాం, ఇటువంటివన్నీ చేసి.
కాబట్టి ఏది ధర్మం ఏది అధర్మం అనేటువంటి విషయం మనం తెలుసుకోకపోతే మరికొన్ని సంవత్సరాలు పోతే మన బ్రతుకుల మీద మనకే విరక్తి వచ్చేస్తుంది. 10 ఏళ్ళు చాలు. అసలు మనం ఎక్కడ బ్రతుకుతున్నాం, ఈ బ్రతుగా మరి దారుణంగా అనేటువంటి స్థితికి ఆల్రెడీ దిగజారిపోయాం, ఇంకా దిగజారుతాం. ఇప్పటి నుంచైనా కనీసం ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోగలిగే ప్రయత్నం చేసి అడుగు ముందుకు వేయగలిగితే జీవితాలు కనీసం మన వల్ల వరకైనా అమ్మాయి ఫోన్లే అనుకోవచ్చు. లేదనుకోండి మన పిల్లలు పెద్దవాళ్ళే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసే టయానికే అన్నీ పూర్తిగా మారిపోతారమ్మా. కాబట్టి ధర్మం అధర్మానికి ఒకటే అక్షరం తేడా, ఒకటే అక్షరం తేడా. ఆ అక్షరం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతాయనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. అదే విచక్షణ. ఓకే గురుగారు, సో నిజంగా అంటే మీరు చెప్పినట్టుగా నేను చెప్పాను అని చెప్పి కాదమ్మా, మీ మనసుకి ఏది అనిపిస్తే అదే మాట్లాడండి, పర్లేదు. మనసుకు అనిపించడం కాదు గురుగారు, కొన్ని ఆచారాలు అలా వస్తున్నాయి అనేసి మేము నిజంగా మీరు అన్నట్టుగా అలవాటు పడిపోయాం. సో మనం ఎలా చేస్తే అమ్మవారు దానికి అలవాటు పడిపోయారు. మేబీ నాకు అంతే అనిపిస్తోంది. సో బలి అనేది ఎక్కడా కూడా లేదు అనేది వాస్తవమే, బట్ బయట బలి జరుగుతుంది అనేది కూడా వాస్తవమే. కాకపోతే ఏదైనా మన ఆలోచన శక్తికి వదిలేయటమే, ఎలా చేయాలి అనుకుంటే అలా. బలి అన్నప్పుడు మీ ఒంటి మించి ఒక మిల్లీగ్రాములో 5 గ్రాములు 6 గ్రాములు లేదా ఒక గిన్నె రక్తం తీసి ఇక్కడ వేలుకి వచ్చి బ్లేడ్ పెట్టి కోసుకొని రక్తం తీసి మీరు ఇవ్వగలరా? లేరు గురువు. ఎందుకని? నొప్పి వస్తుంది కదా, అమ్మ వేలుకి నొప్పి వస్తుందండి, అవునా? అంటే మనకు మాట్లాడేటువంటి జ్ఞానం ఉంది, నడిచేటువంటి జ్ఞానం ఉంది, చూసే జ్ఞానం ఉంది, అన్ని రకాలుగా అన్నీ కూడా అర్థం చేసుకునేటువంటి విచక్షణ మనకు ఉంది. సో అవి ఏమీ లేని ఒక మూగజీవాన్ని తీసుకెళ్ళి మనం చంపుతున్నాం కదా, అది మన కుటుంబంలో మన తరాల వాళ్ళకి ఎంతటి మహాపాపం చుట్టుకుంటుంది. పిల్లలు ఆ ఒక్క కర్మని ఏ స్థాయిలో అనుభవించాలి ఆలోచించండి. ఇది కూడా నేను అన్నాను కాదు. ఓకే గురుగారు, ఖచ్చితంగా. సో చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారు గురుగారు కామాఖ్య అమ్మవారి దర్శనం గురించి. అక్కడ ఎస్పెషల్గా బలి ఉందనేది కొందరి వాదన అయితే, లేదు అనేది మరికొందరి వాదన. బట్ నిజంగా మన ఆచారాల ప్రకారం కనుక చూసుకుంటే మనం మామూలుగా కూష్మాండ బలి ఎక్కువగా చేస్తారు. సో బలిగా ఏది చేసుకున్నా బలి అవుతుంది తప్పితే ఖచ్చితంగా జంతువులనే బలి ఇవ్వాలి అనేది రాతపూర్వకంగా చూసుకుంటే మనకి ఏ పుస్తకాల్లో కూడా బయట పడలేదు. సో అలా చూసుకుంటే మీరు చెప్పింది 100% కరెక్ట్ గురుగారు. సో ఇలాంటివి మరిన్ని విషయాలు మరీ చర్చించుకునే అవకాశం దొరకాలని ఆశిద్దాం గురుగారు. ఇప్పటివరకు అయితే చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారు. ధన్యవాదాలు గురుగారు.